నమస్తే అండి. నమస్తే. స్పా నార్మల్‌గా స్పా సెంటర్ అనంగానే ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఇంకేదో జరుగుతుంది ఇల్లీగల్‌గా. సెక్స్ కూడా జరుగుతుందని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసు. కానీ మీరు అందులో ఎలా జాయిన్ అయ్యారు? యాక్చువల్ వచ్చేసి స్పా అంటే అంత ఐడియా లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పా అని నార్మల్గా బ్యూటీషియన్ అని ఉంటుంది దాంట్లో. అంటే మనం జాబ్ సర్చింగ్ దాంట్లో బ్యూటీషియన్ అని ఉంటుంది. సో నేను కాల్ చేసినప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నార్మల్ మసాజ్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయండి, ఫ్యామిలీ సెలూన్ ఇది, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అని చెప్పారు. సో సరే అని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన 20 days వరకు ఓన్లీ జెంట్సే వస్తున్నారు, లేడీస్ ఎవరు రావట్లేదు. ఓకే. సో ఆఫ్టర్ 20 days నేను ఏంటంటే క్వశ్చన్ చేశాను వాళ్ళని, ఏంటి లేడీస్ అంటే ఫ్యామిలీ స్పా అన్నారు, ఓన్లీ జెంట్స్ వస్తున్నారు, లేడీస్ ఎందుకు రావట్లేదు అని అడిగాను. సో వాళ్ళు ఏమన్నారంటే, వస్తారమ్మా వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఎట్లాగో జెంట్స్ వస్తున్నారు, లేడీస్ కూడా వస్తారు, ఫ్యామిలీ సెలూన్ ఇది అని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశానో, వీళ్ళని అడిగానో, వీళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీతో ఏమని చెప్పారు వాళ్ళు? ఇది ఫ్యామిలీ సెలూన్ అని చెప్పారు, మసాజ్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయి అని చెప్పారు. ఓకే. శాలరీ ఏమైనా చెప్పారా మీకు ముందు? శాలరీ అంటే మంత్లీ శాలరీ ఉంటుంది మీకు, లేదు అంటే మీరు టిప్స్ వైజ్ తీసుకుంటా అంటే అలా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. మంత్లీ శాలరీ అయితే మీకు 25 to 30 వస్తుందని చెప్పారు. టిప్స్ వైజ్ మీరు తీసుకుంటే 50 to 60 పైకే వస్తాయమ్మా అని చెప్పారు. ఇప్పుడు మీరు అందులో జాయిన్ అయిన తర్వాత దాదాపు 20 days నుంచి 1 month వరకు ఏం వర్క్ చేశారండి? ఓన్లీ మసాజ్. ఓన్లీ మసాజ్? ఓన్లీ మసాజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవే ఉంటాయి. ఓన్లీ బాయ్స్కి? ఓన్లీ జెంట్స్కి, లేడీస్ రాలేదు. ఆ తర్వాత ఏమైంది అసలు? సో బిహేవియర్ అనేది వాళ్ళది చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ 20 days. వెన్ ఐ క్వశ్చన్ ఎప్పుడైతే అడగడం జరిగిందో వాళ్ళని, ఎందుకు జెంట్సే వస్తున్నారు, లేడీస్ ఎందుకు రావట్లేదు, ఫ్యామిలీ అన్నారు మీరు అని చెప్పేసి అడగడం ఎప్పుడైతే జరిగిందో బిహేవియర్ చేంజ్ అయిపోయింది వాళ్ళది. అంటే ఈ అమ్మాయి క్వశ్చన్ స్టార్ట్ చేసింది అని బిహేవియర్ చేంజ్ అయిపోయింది. సో ఏంటంటే ఇక అప్పటి నుంచి ఒక 1 month వరకు ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయింది. క్లయింట్ వస్తే ఏదైనా అడిగితే క్లయింట్ కంపల్సరీ నువ్వు చేయాలి అని చెప్పేసి ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆఫ్టర్ 1 month అనేది ఫోర్స్ చాలా ఎక్కువైపోయింది అది. సో నేను అన్నాను, లేదు నేను చేయను. అంటే ఏదైనా అంటే ఏంటండి? అంటే వీళ్ళకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మసాజ్, ఓన్లీ మసాజ్ ఉంటుంది, వీళ్ళకి మసాజ్ ప్లస్ సర్వీస్ ఉంటుంది. ఓకే. సర్వీస్లో మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, బట్ సర్వీస్లో ఏమేమి వస్తాయంటే ఇవి టాప్లెస్ అంటారు, B2B అంటారు, ఫుల్ న్యూడ్ అంటారు. వాటి గురించి మనకు తెలియదు. సో ఇవి ఉంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ నాకు కూడా ఐడియా లేదు. ఇది ఎప్పుడైతే నాకు ప్రెషర్ స్టార్ట్ అయిందో, నువ్వు ఖచ్చితంగా B2B చేయాల్సిందే, టాప్లెస్ చేయాల్సిందే అని చెప్పేసి అని ప్రెషర్ స్టార్ట్ అయింది ఇక నాకు తర్వాత. అంటే మీరు వచ్చిన వాళ్ళకి మసాజ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాలి అని ఎక్స్ట్రా ప్రెషర్ స్టార్ట్ అయింది. అవును. సో అట్లా చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. నేను చెయ్యను అని చెప్పేసి కొన్ని రోజుల వరకు అదే ఆర్గ్యుమెంట్ జరిగింది, డైలీ జరిగేది. ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేది, నువ్వు చేయాల్సిందే, చేయకపోతే ఎట్లా అని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ నేను బంద్ చేయాలి అనుకున్నా కూడా ఆమె ఏం చేసిందంటే బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసింది. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, బయట వాళ్ళకి చెప్తాను, నువ్వు చేయకపోయినా నువ్వు చేసినావు అని చెప్పేసి చెప్తాను అని చెప్పి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అక్కడ శాలరీ ఏ విధంగా తీసుకునేవాళ్ళు? అంటే డేనా లేకపోతే మంత్లీ వైజ్గా తీసుకునేవాళ్ళ? యాక్చువల్లీ ఏంటంటే అది డైలీ వైజ్ ఉంటుంది, బట్ నేనేంటంటే నాకు 3 పిల్లలు ఉన్నారు. సో నేనేంటంటే ఒకటేసారి తీసుకుందాం అన్నట్టుగా నేను తనకు చెప్పాను, అక్క నేను ఒకటేసారి తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఒక్కసారి తీసుకుంటే కొంచెం అమౌంట్ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, డైలీ తీసుకుంటే నాకు ఖర్చు అయిపోతుంది అక్క అని చెప్పేసి చెప్పాను. మధ్యలో అవసరం ఉన్నప్పుడు నేను తీసుకున్నాను, మిగిలిందంతా తన దగ్గర పెట్టాను. అంటే తను కూడా సరే నీకు అవసరం ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పింది. సో అలా తన దగ్గర ఉంచాను నేను. తర్వాత స్టార్టింగ్లో నమ్మకంగానే ఉండేది, కాకపోతే నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ అయిందో, నా మీద ఈ ప్రెషర్ అనేది స్టార్ట్ అయిందో, 1 month తర్వాత కూడా ఇంకెక్కువ అయిపోయింది అది. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే, B2B వర్క్ చేయాల్సిందే ఖచ్చితంగా, అది ఇది అని చెప్పేసి. లేకపోతే బ్లాక్మెయిలింగ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు B2B అని చెప్పి ఇంకా 2-3 ఏవో చెప్పారు, ఏంటండి అవి? B2B అంటే అది బాడీ టు బాడీ ఉంటుందండి, అది సర్వీస్ అంటారు దాన్ని. అది టాప్లెస్ ఉంటుంది మీకు, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా సర్వీస్. టాప్లెస్ అంటే వితౌట్ క్లాత్స్? ఓన్లీ టాప్ ఉండదు. ఓకే. సో అట్లా ఉంటుంది సర్వీస్ అది. సో అది ప్రెషర్ ఎక్కువైంది 1 month తర్వాత, చేయాల్సిందే నువ్వు ఖచ్చితంగా, అది ఇదని, లేదంటే బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది. ఏ విధంగా బ్లాక్మెయిల్? బయట చెప్పేస్తాము, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాము నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పేసి, నేను చేయకపోయినా చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం, అది బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అయింది. యాజ్ అ సింగిల్ పేరెంట్ ఏంటంటే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చేయందైనా ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, బయట చెప్తారు అంటే ఏమనుకుంటారు మన గురించి, చేయకపోయినా నమ్మరు, చేయలేదు అంటే ఎవరు నమ్మరు, చేశారనే అనుకుంటారు. అవును. సో ఆ టెన్షన్ ఉండేది నాకు. సో అట్లా అని చెప్పేసి 1 month తర్వాత కూడా నేను B2B వరకు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నారా మీరు? అది ఫుల్ న్యూడ్ కాదు, B2B వరకు ఒప్పుకోవడం జరిగింది.
సో ఈ B2Bకి ఒప్పుకున్నాను కదా అని చెప్పేసి 1.5 2 months తర్వాత ఏమైందంటే ఫుల్ న్యూడ్ చేయాల్సిందే, నువ్వు ఫుల్ సర్వీస్ చేయాలి. అంటే ఇప్పుడు B2B అంటే బాడీస్ తో చేయాలి. సో ఇప్పుడు ఫుల్ న్యూడ్ అంటే అది ఎలా? ఫుల్ న్యూడ్ అంటే దే వోంట్ బి క్లోత్స్, బట్టలు. ఓకే ఓకే, అది సర్వీస్ అన్నట్టు. ఓకేనా. సో అంటే B2B వరకు చేశాను నేను, ఫుల్ న్యూడ్ చేయలేదు. ఫుల్ న్యూడ్ చేయను అని చెప్పేసి నేను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అక్కడ. ఆమె అబ్యూజివ్ లాంగ్వేజ్, అది మనం ఆడవాళ్ళు కూడా మాట్లాడలేము, అంత గలీజ్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది. లేడీస్ ఎలా మాట్లాడతారు అట్లాంటి ఫీల్డ్స్లలో, అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుందాము. సో నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి అన్నాను. నువ్వు ఎట్లా చెయ్యవు, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని. ఇప్పుడు 2 months తర్వాత ఏంటంటే ఇది మనకి ఫుల్ సర్వీస్ అంటారు, ఎక్స్ట్రా సర్వీస్. అది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని చెప్పేసి ఇంకా ఫోర్స్ ఎక్కువైపోయింది ఆమెది. ఎక్స్ట్రా సర్వీస్ అంటే సెక్స్ సర్వీస్. ఓకే ఓకే, సారీ, ఎక్స్ట్రా సర్వీస్. సో అది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది అది. అయితే నేను అప్పటికి ఒప్పుకోలేదు, ఫుల్ న్యూడ్కే నేను ఒప్పుకోలేదు, ఎక్స్ట్రా సర్వీస్కి నేను ఎలా ఒప్పుకుంటాను. అదే B2B వర్క్ అంటే నాకు ఫోర్స్ ఎక్కువైంది, అందులో బ్లాక్మెయిలింగ్ ఎక్కువైంది కాబట్టి నేను అక్కడి వరకు ఒప్పుకున్నాను. ఇంకా ఇది అంటే నేను చెయ్యలేను అది. బయటకు వచ్చేసి ఎవరికైనా చెప్దామంటే బ్లాక్మెయిలింగ్, ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్. ఇంట్లోనే నేను చెప్పలేదు అక్కడ వర్క్ చేస్తున్నానని చెప్పేసి, బయట వాళ్ళకి చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి. అవును. సో అట్లా అని చెప్పేసి నేను ఆలోచించి 2 months వరకు ఎవరికి చెప్పాలి ఏంటనేది అర్థం కాలేదు. ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల మీరు జాయిన్ అయిన 20 days వరకు అలాంటిది ఏం ప్రెజర్ లేదు అన్నారు. లేదు. ఆ 20 days ఎలా ఉండేది? 20 days నార్మల్గా ఉండే. మసాజ్ కోసం వచ్చిన క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను వెళ్ళేదాన్ని. నాకంత తెలియదు దాని గురించి. సరే వేరే వాళ్ళు వెళ్తున్నారు అన్న క్వశ్చన్ వచ్చింది నాకు ఒకటి. వేరే వాళ్ళు వెళ్తారు కదా, మరి మీకు చెప్పలేదా, మీ మధ్య డిస్కషన్ జరగలేదా అంటే, అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరే అమ్మాయి వెళ్ళేసి వస్తుంది సర్వీస్కి, ఆ అమ్మాయికి నాకు టాపిక్ అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడడం కుదరదు అక్కడ. ఓకే, అంటే వీటి గురించి మాట్లాడుకోకూడదు. యాక్చువల్ ఫోన్ నెంబర్సే ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. ఇంకా ఈ టాపిక్స్ మాట్లాడుకునే అంత ఛాన్స్ ఎక్కడిది? అంటే అక్కడ పనిచేసే అమ్మాయిలు ఎవరు కూడా ఒకరికొకరు కాంటాక్ట్ ఉండకూడదు. మీతో పాటు ఇంకెంతమంది అమ్మాయిలు ఉండేవారు? ఇంకా అక్కడ ఒక 4-5 members వరకు ఉన్నారు. ఓన్లీ 4-5 members? ఓన్లీ ఆ బ్రాంచ్ లోనే. ఓకే, వీళ్ళకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇంకా 2 branches ఉన్నాయి. ఒకటి సోమాజిగూడలో ఉంది, ఇంకోటి కుక్కట్పల్లిలో ఉంది. ఇప్పుడు వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఈ బ్రీతింగ్ అండ్ మసాజ్ కోసం వచ్చేవాళ్ళ, లేకపోతే సెక్స్ కోసం వచ్చేవాళ్ళ? సర్వీస్ కోసమే ఎక్కువ శాతం వస్తారు. 10% members మసాజ్ కోసం వస్తారు, మిగతా వాళ్ళంతా సర్వీస్ కోసం వస్తారు. ఓకే, మీరు దీని గురించి ఎప్పుడు బయట పెట్టారండి? నేను బయట పెట్టడం అంటే రీసెంట్గా జరిగింది అది. ఎప్పుడు అని అంటే లాస్ట్ స్టేజ్ ఫుల్ సర్వీస్ నువ్వు చేయాల్సిందే, ఫుల్ న్యూడ్ చేయాల్సిందే అన్నప్పుడు నేను లేదు అంటే లేదు అని కూర్చున్నాను అప్పుడు. సో అట్లా ఆర్గ్యుమెంట్ ఇంకా ఎక్కువైపోయింది, ప్రెషర్ అనేది ఇంకా చాలా ఎక్కువైపోయింది నా మీద. సో నేను ఏం చేశానంటే 2 weeks క్రితం, ఆల్మోస్ట్ 2.5 weeks క్రితం నేను ఏం చేశానంటే నేను వెళ్ళడం బంద్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 5-6 days వెళ్ళలేదు నేను. ఇట్లా కొంచెం చెప్పాను, సిచ్యువేషన్ బాగాలేదు నాకు అది ఇది అని చెప్పేసి నేను చెప్పి రాలేదు. అలా చెప్పినా కూడా ఆమె ఏం మాట్లాడిందంటే, ఏదైతే నాకేంటి, నువ్వు పనికి రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఫోన్లో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. అయినా నేను వెళ్ళలేదు. లాస్ట్ నా అమౌంట్ వచ్చేది ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా తను ఎలా మాట్లాడిందంటే, నువ్వు ఫస్ట్ క్లయింట్కి వెళ్ళు, ఆ తర్వాత మాట్లాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ రోజు కూడా చాలా లిమిట్ దాటిపోయింది. చాలా ప్రెషర్ ఎక్కువైపోయి ఆ రోజు ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఏం చేశానంటే, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఇంటికి కాల్ చేసి ఇలా అంటున్నారు, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఆ రోజు చెప్పాను నేను. ఎవరికి చెప్పారండి? ఇంట్లో నూర్జహాన్ గారు అని చెప్పేసి ఉంటారు. సో ఆవిడకి చెప్పాను నేను. ఆవిడకి చెప్పినా కూడా తను ఎలా మాట్లాడిందంటే, ఆవిడని కూడా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడింది. అసలు నువ్వెవతివే, నువ్వు కూడా రా ఇక్కడ, నీకు కూడా ఇది పెడతాను, అలా గలీజ్గా మాట్లాడేసింది తను. ఇంకా గలీజ్గా మాట్లాడింది. సో ఏంటంటే అక్కడ మేనేజరా లేకపోతే హెడ్ ఏంటి అసలు? ఆవిడ టోటల్ తనే చూస్తుంది అక్కడ. ఓకే, ఆ బ్రాంచ్ మొత్తం ఆవిడే చూసుకుంటారు? బ్రాంచ్ మొత్తం ఆవిడే చూస్తుంది. కాకపోతే ఓనర్ వచ్చేసి మురళీకృష్ణ. ఓకే, మురళీకృష్ణ ఓనర్. ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటారు. ఈమె లేకపోతే ఆయన కంపల్సరీ ఉంటారు, లేదంటే ఈమె చూసుకుంటుంది మొత్తం అక్కడ. సో అట్లా ఆ రోజు సిచ్యువేషన్ అలా అయిపోయేసరికి నేను ఇంట్లోంచి కాల్ చేయించేసరికి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది అక్కడ. చాలా గొడవ అయితే అక్కడి నుంచి నువ్వు ఫస్ట్ బయటకు వచ్చేసాయి అని చెప్పేసి ఇంట్లోంచి నాకు చెప్పారు. సరే అని చెప్పేసి నేను అక్కడికి వచ్చేసాక ఇంటికి వచ్చాక ఏసీపీ సార్కి కాల్ చేశారు. ఓకే, ఏసీపీ సార్కి కాల్ చేస్తే సార్ ఒకటే మాట అన్నారు, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఆయనకి ఎలా తెలుసండి? కాల్ చేసాము. యాక్చువల్లీ ఫస్టే చెప్పమన్నారు. ఆ రోజు చెప్పమంటే నేను అన్నాను. ఆమె ఏమన్నదంటే, సంగీతారెడ్డి నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో వెళ్ళి, మేము ఆల్రెడీ ఎవరి మామూలు వాళ్ళకి పడేస్తాము, ఎవరేం వీక్కోలేరు, ఇలా మాట్లాడి ఈ మాట కూడా మాట్లాడింది. సో అలా నాకు కొంచెం నమ్మకం లేకుండే. సో తనేమన్నారంటే, ఒకసారి ఫోన్ చేసి అయితే ఫస్ట్ చెప్దాం, చెప్పిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. సో ఆవిడ ఏసీపీ సార్కి కాల్ చేశారు. ఏసీపీ సార్కి కాల్ చేసిన తర్వాత చెప్పారు, ఇది సిచ్యువేషన్ సార్ అని చెప్పేసి చెప్పారు.
చెప్తే సార్ అన్నారు ఒకటే మాట అన్నారు, ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మటే వాళ్ళు మాట్లాడారు, సిఐ గారు, ఎస్ఐ గారు అంతా రెస్పాన్స్ బాగా ఇచ్చారు. రెస్పాన్స్ ఇచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు. మొన్న స్టేట్మెంట్ కావాలమ్మా వచ్చేసి ఇచ్చేసి వెళ్ళు అని అంటే వెళ్ళను. స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. మీరేమి అనుకోరంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా. ఎందుకు అంటే చాలా మందికి ఇందాక మీరు అన్నట్టే స్పా అంటే ఏంటో తెలియదు. చాలా మందికి ఒక మసాజ్ సెంటర్ అని తెలిసే కానీ ఆ వెనకాల జరిగే భాగోతం ఎవరికి తెలియదు. సో ఎవరైనా సరే ఇప్పుడు మీలాగా సింగిల్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బు కోసం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేని ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి అర్థం అవ్వాలి అనేది మిమ్మల్ని ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఏమనుకోనంటే లేదు అడగండి. ఇప్పుడు చాలామంది సెక్స్ కోసం వస్తూ ఉంటారు అక్కడికి. సో అక్కడికి వచ్చే వాళ్ళకి ముందే తెలుసా ఇది స్పా కాదు, ఇక్కడ ఒక సెక్స్ ఇది జరుగుతుందని ముందే తెలుసు. సో వచ్చి ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత? ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఏంటంటే కాల్స్ ద్వారా అప్రోచ్ అవుతారు వాళ్ళు. కొంతమంది రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పి తెలుసున్న వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేస్తారు. వచ్చేసి నార్మల్ పేమెంట్ చేసేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు తెలియని వాళ్ళు ఏంటంటే కాల్స్ ద్వారా అప్రోచ్ అవుతారు. కాల్స్ ద్వారా అప్రోచ్ ఏంటంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ మసాజ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది అని చెప్పి ఏమేమి సర్వీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఈ సర్వీస్ కావాలి మాకు అని చెప్తే ఓకే సార్ ఇంత ఛార్జ్ అవుతుంది, ఇంత రండి అని చెప్పేసి లొకేషన్ షేర్ చేస్తారు, అడ్రస్ చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అలా వస్తారు. ఓకే, వచ్చాక మనీ కట్టేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలా? అవును. లోపలికి వెళ్ళాక ఇప్పుడు వాళ్ళకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఎవరైనా ఓకే అన్నట్టు ఉంటుందా? లేదు, సెలెక్షన్ ఉంటుంది అందులో. అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్తారు. మసాజ్ అయిపోయాక సర్వీస్ అనేది ఉంటుంది. అది ఎలాంటి సర్వీస్ అనేది ఆ కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు వెళ్ళిన తర్వాత ఎంతమంది ఇలా వచ్చారు రోజుకి? ఒక 15 మెంబర్స్ వరకు ఉంటారు. 10 to 15 మాక్సిమం ఉంటారు. పక్కా ఉంటారు. 10 to 15 మెంబర్స్. వీక్ డేస్ అయితే కంపల్సరీ ఉంటారు. నార్మల్ డేస్లో మాక్సిమం 10 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే, వీక్ డేస్లో ఎక్కువ ఉంటారు. వీక్ డేస్లో అంటే సాటర్డే సండేలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సర్వీస్ నచ్చి మనీ ఎక్కువ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా? అంటే టిప్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువ. అంటే అక్కడ వాళ్ళకి కట్టడం కాకుండా అమ్మాయిలకు టిప్స్ ఇస్తారు. ఓన్లీ ఇంటిమేషన్ కి మాత్రమే అలా ఇస్తూ ఉంటారు నచ్చితే. అవును. అవి నార్మల్గా మనీ ఇచ్చేవాళ్ళ లేకపోతే ఆన్లైన్ కానీ జిఎస్టీ అలా పే చేసుకుంటూ ఉండేవాళ్ళు? కొంతమంది ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, కొంతమంది క్యాష్ పేమెంట్ చేస్తారు. ఇప్పుడు అలా ఆన్లైన్ చేసినప్పుడు ఎవరైతే అమ్మాయి అతనితో స్పెండ్ చేసిందో ఆ అమ్మాయికి వస్తుందో కంపెనీకి వస్తుంది అంటారు? కంపెనీ నెంబర్కి వస్తుంది. కంపెనీకి వస్తుంది. ఆ త్రూ ఇలా వస్తుంది వీళ్ళకి. ఓకే, విత్ జిఎస్టీతోనే చేస్తూ ఉంటారు. అది జిఎస్టీతో చేస్తారో లేదనేది మనకు అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే వాళ్ళ కంపెనీ అకౌంట్కి వస్తుంది, కంపెనీ అకౌంట్ నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అది కూడా వీళ్ళకి ఎంతమంది కరెక్ట్ అమౌంట్ ఇస్తున్నారు అనేది కూడా మనకు ఐడియా లేదు. ఎందుకంటే ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది కూడా వీళ్ళు బయటికి చెప్పరు. సో అలా ఉంటుంది. ఇప్పుడు మీ దానికి వస్తే మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది B2B చేశాను అని. అది ఎలా అనిపించింది ఫస్ట్ టైం అలా చేయడం అనేది, దాంట్లో పాల్గొనడం అని మీకు ఎలా అనిపించింది అసలు? యాక్చువల్లీ అది కూడా నేను చేయకపోయేదాన్ని, బట్ ఈ బ్లాక్ మెయిలింగ్ వల్ల నేను చేయాల్సి వచ్చింది. అది కూడా ఇప్పుడు ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉంటుంది చెప్పండి. అది ఏంటంటే నేను అసలు నార్మల్ జాబ్ సర్చింగ్ కని వెళ్ళాను నేను. సరే ఓన్లీ మసాజ్ అన్నారు కదా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం. బికాస్ నేను ఒక సింగిల్ పేరెంట్ని, నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, నేను పిల్లల్ని చూసుకోవాలి, 3 ఉన్నారు పిల్లలు, ఒక్కళ్ళు కూడా కాదు. సో నేను వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను ఈ జాబ్లో అనేది జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే తర్వాత తెలిసింది ఇది అని చెప్పేసి. తెలిసినప్పుడు నేను అటు బయటికి రాలేను, ఇటు ఇందులోనూ ఉండలేను. అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది నాది. ఒకటి తెలిసాక, మనం తప్పు చేస్తున్నామని తెలిసాక బయటికి రాలేక అక్కడే ఉండలేక నిజంగా నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు అంటారు దీనికి ఏజ్ లిమిట్ ఉండదు. అందులో వచ్చే క్లయింట్స్కి ఏజ్ లిమిట్ అస్సలు ఉండదు. అంటే మీ అంచనా ప్రకారం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? మ్యాక్సిమం 20 years, 19-20 years నుంచి వస్తారు. ఆల్మోస్ట్ 60-65 ఏజ్ వరకు వస్తారు. 19 నుంచి 60, ఆ ఏజ్లో వాళ్ళు వస్తారు. చాలా దారుణం అనే చెప్పాలి అసలు ఒక రకంగా చూసుకుంటే. ఇప్పుడు మామూలుగా లోపలికి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలి. ఒకవేళ ఉండకపోతే తర్వాత ఎలా ఉంటుంది? కంప్లైంట్ ఇస్తారు. ఈ అమ్మాయి చెప్పినట్టు ఉండట్లేదు అని కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు ఈమె దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, సంగీతారెడ్డి నుంచి ప్రెషర్ ఉంటుంది. ఓకే, తన దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది మాకు. ఎవరైనా ఇప్పుడు మీకు 3.5 నెలలు అండి మీరు అందులో జాయిన్ అయ్యి, 3.5 నెలల్లో 20 రోజులు మీరు ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత కొంచెంగా B2 వరకు ఒప్పుకున్నారు.
సో అక్కడి వరకు వచ్చిన కస్టమర్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇబ్బంది పెట్టడం అంటే బలవంతం చేయడం కానీ? అలాంటివి ఉన్నాయి. ఉన్నప్పుడు నేను చెప్పాను కూడా తనకి, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే కూడా ఏమవుతుంది అయితే అని అంటది. ఏమవుతుంది, అంతకుమించి అయితే ఏం కాదు కదా నీకు, వెళ్ళి చేయిపో అని అంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అబ్యూసివ్ లాంగ్వేజ్. ఐమ్ టెల్లింగ్ కదా, ఆడవాళ్ళు కూడా మనం మాట్లాడుకోలేం, అంత గలీజ్గా మాట్లాడుతుందామా అలాంటి లాంగ్వేజ్. అంటే వీళ్ళు వచ్చిన కస్టమర్స్ ఇష్టం లేదు ఇప్పుడు ఓన్లీ వద్దు అని అంటే గనక బలవంతం చేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నాయి అన్నారు. సో అది ఎలా ఫేస్ చేశారు అసలు? ఫేస్ చేశాను అంటే కొంతమందికి అయితే నేను సీరియస్గా చెప్పడం కూడా జరిగింది. బిహేవ్ చేయండి కొంచెం మనుషుల్లాగా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. బిహేవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది నేను ఆల్రెడీ. సో అట్లా వీళ్ళు బిహేవియర్ బాగాలేదని కూడా మనం బయటికి చెప్పలేము, వాళ్ళకి ఈమెకు చెప్పిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈమె మనల్ని రివర్స్ అంటుంది, ఇంకా మనల్ని తిట్టడం తప్ప ఆమె క్లయింట్తోని ఇలా చేయకండి అని కూడా చెప్పదామా. సో అలా ఆమెకు చెప్పి ప్రయోజనం లేదు, యువతలు మనం క్లయింట్కి కూడా చెప్పలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ అది. ఇప్పుడు మామూలుగా మసాజ్ అనగానే బాడీ మసాజ్ ఒక్కటే గుర్తుకొస్తూ ఉంటుంది చాలామందికి కూడా, స్పా అనగానే. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అందులో 4-5 రకాలు ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్క రకం ఒక్కొక్కటి అని ఉంటుంది కదా, అమౌంట్ ఎలా ఉంటుందండి? అమౌంట్ వచ్చేసి మీకు B2B వరకు అయితే B2B వరకు 3 ఉంటుంది, ఫుల్ న్యూడ్ 4 ఉంటుంది. ఎక్స్ట్రా సర్వీస్కి అయితే 5,000కి మించి ఉంటుంది. అది 5,000కి మించి ఉంటుంది. అది క్లయింట్ని బట్టి ఉంటుంది, ఆ క్లయింట్ పే చేయగలుగుతాడా లేదా అనేది. కొంతమంది క్లయింట్స్ పే చేయగలిగితే వాళ్ళ దగ్గర నుంచి 7,000, 10,000 వరకు వస్తుంది. కొంతమంది క్లయింట్స్ పే చెయ్యము అని అంటే 5,000, 6,000 వరకు వస్తుంది. అక్కడ వరకు వస్తుంది. సింగిల్ క్లయింట్కి అంత వస్తుంది. రోజుకి మామూలుగా ఎంత సంపాదించవచ్చు అంటారు దీంట్లో? డైలీ వచ్చేసి 3,000 to 5,000 వరకు వస్తాయి ఒక అమ్మాయికి. 3 to 5 వస్తాయి, అంతకు మించి కూడా వస్తాయి. ఒక్కోసారి 6,000 కూడా వస్తాయి, ఒక్కోసారి 7,000 కూడా వస్తాయి, అలా కూడా వస్తాయి. ఇప్పుడు మీతో పాటు అక్కడ 2-3 అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు, వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారా? వాళ్ళు ఇది చేస్తున్నారా అంటే నేను కన్ఫర్మేషన్ చెప్పలేను. మేబీ ఎందుకంటే నా మీద ఇంత ఫోర్స్ ఉందంటే వాళ్ళు కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు లొంగిపోయి ఉండొచ్చు. అది మనం క్లారిటీతో చెప్పలేము. ఏంటంటే నేను బయటకు వచ్చాను కాబట్టి నా సిచ్యువేషన్ ఇదని నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేవు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది ఒక అమ్మాయిగా నాకే అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ నిజాలు ఏంటో జనాలకు కూడా తెలియాలి కాబట్టి ఇప్పుడు మామూలుగా ఎవరు గుర్తు తెలియని వాళ్ళ దగ్గర చేయడం అనేది చాలా అసభ్యకరమైన ఇదే అని చెప్పాలి, చాలా దురదృష్టం అనే చెప్పాలి. అలాంటిది ఎవరు ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా బట్టలు ఇప్పి అలా చేయడానికి అసలు ఎంత ఇది ఉండాలి కదా. మీకు ఏమనిపించింది అసలు? యాక్చువల్లీ ఏంటంటే నేను చేసింది B2B వరకే, ఫుల్ న్యూడ్ కాదు నేను చేసింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేను చేసిన ప్రకారం B2B చేసిన ప్రకారం అయితే ఫుల్ న్యూడ్ కంటే ఇంకా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా లెక్క ప్రకారం నేను ఫుల్ న్యూడ్ చేయలేదు కాబట్టి, కానీ అది కూడా B2Bతో అది ఈక్వల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇప్పుడు ఇదే నాకు ఇంత ఇబ్బందిగా ఉంటే ఇంకా అది చేసేది ఉంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు ఫేస్ కూడా చేసేదాన్ని కాదు నేను ఎవరిని, అలాంటి సిచ్యువేషన్ ఉండేది. సో అందుకని అక్కడి వరకు నేను ఒప్పుకోకపోవడానికి కారణం కూడా ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మామూలుగా మీరు అక్కడ 3.5 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఎవరైనా వచ్చి తాగి రావడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూసాను నేను. అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు కదా ఈ 3.5 నెలల్లో. చూసాను. ఒక అమ్మాయి ఏవైతే ఎక్స్పీరియన్స్ చేయకూడదో అవన్నీ కూడా చేసినట్టున్నారు కదా. చూసాను. మానసికంగా కానివ్వండి, లేకపోతే శారీరకంగా కానివ్వండి. అసలు ఒక అమ్మాయిగా అలా ఎవరు ముఖం తెలియని వాళ్ళ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరేమనుకున్నారు అసలు? నేను యాక్చువల్లీ ఏంటంటే నేను చూశాను, 2-3 క్లయింట్స్ని చూశాను, ఫుల్గా తాగి రావడం చూశాను. బట్ నేను ఆ క్లయింట్కి వెళ్ళలేదు. అంటే స్పా సెంటర్స్కి ఇప్పుడు తాగే వాళ్ళు వస్తుంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు లోపలికి? వీళ్ళు ఎలా చేస్తారు? వీళ్ళకి కావాల్సింది అమౌంట్, వీళ్ళకి కావాల్సిన డబ్బు ఒక్కటే. అంతే. అమ్మాయిల సేఫ్టీ అవసరం లేదు. తాగి రావడం 2-3 నేను చూశాను. అది కూడా ఎలాగంటే చాలా ఎక్కువ తాగి వచ్చారు. ఆ రోజు వచ్చారు, వేరే వాళ్ళని తీసుకున్నారు, వెళ్ళారు. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే ఈ టాపిక్స్ అక్కడ మాట్లాడడం కుదరదు కాబట్టి నాకు తెలియదు అది. సో అట్లా నాకైతే ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ ఎదురు కాలేదు. అంతగానం తాగి వచ్చిన వాళ్ళైతే నాకు ఎదురు అవ్వలేదు. బట్ వేరే వాళ్ళకైతే వెళ్ళారు, అది నేను చూశాను.
వెళ్ళడం అయితే చూశాను, బట్ అక్కడ ఏం జరిగింది ఏంటనేది నాకు అంత ఐడియా. మీకు అప్పుడు భయం వేసిందా, అరే నాకు కూడా ఇలాంటి కస్టమర్స్ వస్తారేమో, నన్ను కూడా ఇలా చెయ్యమంటారేమో అని? ఉండేది, ఆ టెన్షన్ కంపల్సరీ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ వచ్చి కంపల్సరీ అడిగితే కంపల్సరీ వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే ఈమె దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కొట్టడం కానివ్వండి అలాంటివి ఏమైనా జరిగాయి, చేయి చేసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా మీ మీద? తను రూమ్ లో చేయి చేసుకుందాం, మీ మీద చేసుకున్నారు అంటే వచ్చిన కస్టమర్ తో ఇంటిమేట్ అవ్వట్లేదు. మీరేమని రెస్పాన్స్ అయ్యారు? నేను కుదరదు అంటే కుదరదు అన్నాను. నేను చేయకపోయినా బాధ లేదక్క, నేను కుదరదు అని చెప్పేసి చెప్పాను. ఫుల్ న్యూడ్ చేయమని ఫోర్స్ చేసింది. ఫుల్ న్యూడ్ చేయమంటే నేను చెయ్యను అని అన్నాను. అలా చాలా రోజులు నడిచింది. తర్వాత ఎక్స్ట్రా సర్వీస్ కోసం ఫోర్స్ చేసింది. ఇది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని ఫోర్స్ చేసింది. నేను చెయ్యను అంటే చెయ్యను అని కూర్చున్నాను. లేదు అని అన్నందుకే ఫోర్స్ ఎక్కువైపోయింది, లాంగ్వేజ్ గలీజ్గా మారిపోయింది. సో ఏంటంటే ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది అప్పటికి నాకు. నేను చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ 2 వీక్స్ క్రితం, 2.5 వీక్స్ క్రితం నేను బంద్ చేయడం జరిగిందని. అవునవును. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళినందుకే ఇదే మ్యాటర్లో మళ్ళీ ఇష్యూ సీరియస్ అయింది ఆ రోజు. ఓకే. సీరియస్ అవ్వడంతోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి మీరే కావాలి మాకు అని అనడం జరిగిందా ఎప్పుడైనా? అడిగారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు వేరే దానికోసం వస్తారు. ఇప్పుడు నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే కొంచెం వాళ్ళని వేరే వాళ్ళకి మలపడానికి అంటారు కదా, వేరే అమ్మాయిని తీసుకోండి సార్, అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పేసి అలా వాళ్ళని కన్విన్స్ చేస్తారు. అంటే మీరు సెక్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి వేరే వాళ్ళని కన్విన్స్ చేస్తారు, వేరే అమ్మాయిని తీసుకోమని కన్విన్స్ చేస్తారు. అది కూడా మన కౌంటర్ దగ్గర మాట్లాడరు, అమ్మాయి రాదు సార్ అని చెప్పేసి అంటారు. అనేసి లోపలికి వెళ్ళి మాట్లాడతారు. ఏ సర్వీస్ అనేది కూడా మనకు తెలియదు. లోపలికి వెళ్ళే వరకు అది ఏ సర్వీస్ అనేది మనకు తెలియదు. ఆ కస్టమర్ లోపలికి వచ్చేంత వరకు, ఆ రూమ్కి వచ్చేంత వరకు కూడా అసలు ఏమీ తెలియదు, మనకి ఏ సర్వీస్ అనేది తెలియదు. లోపలికి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది ఏ సర్వీస్ అనేది, లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. సో అట్లా B2B అన్నప్పుడే నేను ఒప్పుకున్నాను. అది కూడా లాస్ట్ బ్లాక్మెయిలింగ్ వల్ల నేను ఒప్పుకున్నాను. ఎన్నిసార్లు చేశారండి అది? అలా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత, 1 మంత్ తర్వాత అంటే 1.5 మంత్, 1.5 మంత్ వరకు B2B వరకు చేయాల్సి వచ్చింది. ఎన్నిసార్లు చేశారు? డైలీ కంపల్సరీ. డైలీ కంపల్సరీ అది. అంటే మధ్యలో ఒక 15 to 20 మెంబర్స్ ఏమో ఓన్లీ మసాజ్ ఉండే. ఓకే. ఆఫ్టర్ ఎప్పుడు అది 1 మంత్ తర్వాత నేను ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందో ఆ తర్వాత ఒక 15 to 20 మెంబర్స్ ఓన్లీ మసాజ్ చేశాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే B2B వరకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మామూలుగా కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో ఇప్పుడు మసాజ్ చేసే అమ్మాయిలు ఇంటిమేట్ అవ్వాల్సి వస్తుంది కదా. సో స్పా అంటేనే అది. సో వీళ్ళకి సేఫ్టీ ఏమైనా వీళ్ళే ఇస్తారా లేకపోతే వాళ్ళు తెచ్చుకోవాలా బయట నుంచి? నాకు తెలిసినంత వరకు అక్కడైతే ఉండదు, వీళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉంటే కనుక మీకు డౌట్ వచ్చేది ఉండే కదండి, ఇవెందుకు ఉన్నాయి ఇక్కడ ఏంటి అనే డౌట్ వచ్చేది కదా. అందుకని మీకు ఎప్పటి నుంచి డౌట్ వచ్చింది అసలు ఇలాంటివి? అంటే వాళ్ళు చెప్పడం కాకుండా అక్కడ చూసే వాతావరణం బట్టి కానివ్వండి, అమ్మాయిల బిహేవియర్ని బట్టి ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేను చూశాను, ఇద్దరిని చూశాను, వెళ్ళి రాగానే ఏడవడం చూశాను. కాకపోతే ఏంటనేది నాకు అంత ఐడియా లేదు, అప్పుడు తెలియలేదు నాకు. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నా అంటే ఏం లేదు అని చెప్పేసి కవర్ చేస్తారు. అంటే గెస్ట్ బయటకు వచ్చేసాక ఏడ్చేవాళ్ళు. అమ్మాయి బయటకు వచ్చాక ఏడిసింది, 2 అమ్మాయిలు అలాగే ఏడ్చారు. ఏంటి అని అడిగాను, అంటే ఏం లేదు అనగానే తను ఎమ్మటే వచ్చేసేది సంగీతారెడ్డి, ఏమైంది అని. ఏం లేదు అక్క, ఏం లేదు అని చెప్పేసి నార్మల్ అట్లా కవర్ అయిపోయేది. అక్కడికి ఏంటనేది తెలియలేదు. సో అట్లా అందులో ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు నార్మల్గా వెళ్ళినా కూడా అక్కడికి ఇలాంటివి అక్కడ జరుగుతాయన్న మీకు కూడా అనిపించదు. ఇది ఒక బ్యూటీ పార్లర్ కదా అని చెప్పేసి అంటారు మీరు కూడా. అసలు మామూలుగానే కనిపిస్తుంది అదంతా కూడా. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అసలు? అక్కడే జరుగుతాయి. కాకపోతే సెపరేట్ ఉంటుందా లేకపోతే దాంట్లోనే రూమ్స్ ఉంటాయి? అందులోనే రూమ్స్ ఉంటాయి. మసాజ్ అయినా ఏదైనా అక్కడే జరుగుతుంది, బట్ ఎవ్వరికి అది అర్థం కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక అనడం జరిగింది నేను తాగే వాళ్ళని అలాంటి వాళ్ళని ఫేస్ చేయలేను అని చెప్పి. ఎలాంటి వాళ్ళని ఫేస్ చేశారండి మీరు? నార్మల్ వెల్ ఎడ్యుకేటెడే వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడే, బట్ 2-3 అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా. చాలా బలవంతం పెట్టే వల్ల చాలా అంటే అంత ఫోర్స్ ఏమో నా మీద అయితే అంత ఫోర్స్ ఏం జరగలేదు, బట్ నార్మల్గా అడిగేవాళ్ళు. అడిగి ఏంటంటే కొంచెం ఫోర్స్ అనేది కొంచెం లైట్గా, లేదు ఖచ్చితంగా చేయాల్సిందే ఇలా మాట్లాడేవాళ్ళు కానీ, బట్ చేతులు లేపడం అలాంటివి ఏం లేదు, నాతోనైతే ఏం లేదు. మీ నార్మల్గా B2B నచ్చో లేకపోతే మీ మసాజ్ నచ్చో ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానివ్వండి, ఎక్స్ట్రా అలా ఏమన్నా ఎక్స్ట్రా వస్తువులు ఇవ్వడం కానీ ఏమైనా జరిగాయా? మసాజ్ నచ్చే టిప్స్ ఇస్తారు. మ్యాక్సిమం ఎంత ఇస్తూ ఉంటారు? అంటే కొంతమంది 500 ఇస్తారు, కొంతమంది 300 ఆర్ కొంతమంది 1000 అలా ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మనీని బట్టి ఇస్తారు వాళ్ళు. ఎవరైనా మిమ్మల్ని ముద్దు పెట్టమని ఫోర్స్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయా? ఈ విషయం జరిగింది, ఫోర్స్ చేయడం జరిగింది, బట్ నేను దానికి ఒప్పుకోకపోవడం కూడా జరిగింది. దానివల్ల ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది.
ఏం జరిగిందండి ఆర్గ్యుమెంట్? ఆర్గ్యుమెంట్ అంటే ఏముండదు, నువ్వు ఎందుకు చేయవు, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే ఇది. అంటే ఇప్పుడు ఈ కస్టమర్స్ నుంచి ఎక్కువ ఫోర్స్ ఉండదు మీకు, ఓన్లీ మీ సంగీత రెడ్డి నుంచే ఉంటుంది. కస్టమర్ అడుగుతారు, మనం ఒప్పుకోనప్పుడు ఆయన కంప్లైంట్ ఇస్తారు ఆమెకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె ఏమంటదంటే నేను మాట్లాడుతాను ఉండండి అని చెప్తుంది. తర్వాత మా మీద ఫోర్స్ అనేది జరుగుతుంది. వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ వచ్చే వాళ్ళ వస్తారు. అయినా కూడా చుట్టుపక్కల అంటే ఆ స్పా చుట్టుపక్కల ఎవరికి తెలిసేది కదా ఇక్కడ ఒక ఇది జరుగుతుంది, దీన్ని ఆపాలి అన్న ఇది ఎవరికి ఉండేది కాదా అసలు? ఇప్పటి వరకు అయితే ఎవరు ఆపడానికి రాలేదు, ఎవరు మాట్లాడడానికి కూడా రాలేదు. అక్కడికి క్లయింట్స్ వస్తారు వెళ్తారు, ఇది నార్మలే. కానీ ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా అక్కడ క్వశ్చన్ అనేది వేయలేదు. అంటే ఇప్పుడు స్పా సెంటర్స్ కంటేనే పోలీసులు వెళ్ళి రైడ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం టీవీలో చూస్తూ ఉంటాం, వార్తల్లో కూడా చూస్తూనే ఉంటాం. మరి ఎప్పుడు మీ దానికి వచ్చి చూడడం కానివ్వండి, చెక్ చేయడం అలాంటిది ఏం జరగలేదా? నేను ఆల్మోస్ట్ 3.5 months అవుతుంది, కానీ ఇప్పటివరకు నేను ఎక్కడ రైడ్ చూడలేదు. అక్కడ మీ దగ్గర ఎక్కడ చూడలేదు? రైడింగ్ ఎక్కడా చూడలేదు. కాకపోతే నార్మల్గా ఎవరన్నా సివిల్లో వచ్చి వెళ్ళేవాళ్ళు, ఎవరు అని అంటే మామూలు కోసం అనేవాళ్ళు అంతే. అనేవాళ్ళు. ఆ క్వశ్చన్ కూడా నేను వేశాను, సిఐ సార్ని వాళ్ళని అడిగాను, మీ స్టేషన్ నుంచి ఎవరు వచ్చి ఇట్లా తీసుకెళ్తున్నారు సార్ అంటే, అమ్మ మా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, కానీ అది మన దగ్గర నుంచి ఉండదు, మనల్ని బదనాం చేసుడు తప్పించి అది మనం ఉంటామమ్మా అని చెప్పేసి చెప్పారు ఆయన. సో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, వీళ్ళు కాదు అని చెప్పేసి. ఓకే. కానీ అప్పటి వరకు మాత్రం మీరు అనుకున్నారు నిజంగానే పోలీసులు వచ్చి మామూలు తీసుకుంటున్నారు అని? అదే అనుకున్నాను నేను. కాకపోతే నాకు వీళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, వీళ్ళు కాదు తీసుకున్నది అని చెప్పేసి. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారమ్మా వాళ్ళ మీద? యాక్షన్ అంటే ఇప్పటి వరకు నాకు ఒక్కటి అర్థం కాలేదు. స్టేట్మెంట్ తీసుకున్నారు, అంతా అయిపోయింది, కేసు కూడా తీసుకున్నారు. నేను ఇన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను నేను, కానీ ఇప్పటి వరకు అది సీజ్ అవ్వలేదు. ఇప్పటికి అది రన్నింగ్ అవుతుంది, ఆ స్పా అనేది ఇంకా రన్నింగ్ అవుతుంది. నాకు అదే అర్థం కాలేదు. అంటే ఏం జరిగి ఉండొచ్చు మీరేమనుకుంటున్నారు? నాకు అదే అర్థం అవ్వట్లేదు. యాక్షన్ అయితే తీసుకుంటున్నాము అని అంటున్నారు, కానీ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మీరు అడిగారా వాళ్ళని? యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది అసలు ఇంకా అది నాకు ఇంకా రాలేదు కదా. ఏంటి అని అంటే యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం, కానీ ఇప్పటి వరకు ఏ యాక్షన్ అయితే లేదు అక్కడ. ఇప్పటి వరకు అది రన్నింగ్లోనే ఉంది. ఎందుకంటే నాకు తెలిసింది అది ఇంకా రన్నింగ్లోనే ఉంది అని చెప్పేసి తెలిసింది. సో అది నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ ఫీల్డ్లో ఏ అమ్మాయి బయటికి రాదు, ఏ అమ్మాయి బయటికి వచ్చి ఎందుకు అంటారు? పరువు. ఏ అమ్మాయి వచ్చి బయటికి చెప్తుందండి ఇలా జరుగుతుంది, నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నారు, ఈ సర్వీస్ చేయమని చెప్పేసి ఏ అమ్మాయి వచ్చి చెప్తుంది చెప్పండి? నేను ఎందుకు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానంటే తెలియకుండా వచ్చే అమ్మాయిలు చాలా మంది ఉంటారు ఇందులోకి, తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయే అమ్మాయిలు ఉంటారు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి వస్తారు కొంతమంది, తెలియక వస్తారు. తెలియక వచ్చి ఇరుక్కున్న వాళ్ళకి ఏంటంటే రేపటి రోజున వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లలో పడకూడదు. ఒకవేళ ఇన్ కేస్ పడ్డా కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా భయపడకుండా ముందుకొచ్చి చెప్పేటట్టు ఉండాలి. వాళ్ళ బ్లాక్మెయిల్ని భరించుకుంటూ ఈ సిచ్యువేషన్స్ అన్ని భరించుకుంటూ ఉండకూడదు అని చెప్పేసి నేను ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు మొత్తానికి ఏం కోరుకుంటున్నారమ్మా? నేను ఏం కోరుకుంటున్నానంటే, నేను కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఇందులో ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు మసాజ్ అనగానే స్పా అనగానే ఏంటంటే తెలియని అమ్మాయిలు ఉంటారు, ఆల్మోస్ట్ తెలియని అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం తెలుసుకొని వెళ్తే బెటర్. ఒకవేళ సరే మీకు ఫస్ట్లో తెలియలేదు, వెళ్ళినాక అయినా కొంచెం ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా కూడా మీరు పట్టించుకోకుండా బయటికి రండి. బయటికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పండి. ఎవరికైనా చెప్పినా వాళ్ళన్నా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. భయపడుకుంటూ ఉంటే ఇందులోనే ఉంటే మీ లైఫ్సే స్పాయిల్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అక్కడ 4-5 ఉన్నారని చెప్పారు ఇందాక, వాళ్ళు బయటకు వచ్చాక మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? బయట ఆ సిచ్యువేషన్ రాదు. యాక్చువల్ ఏంటంటే అక్కడ అందరు ఒకటేసారి వెళ్ళరు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది. నేను 7-7:30కి వెళ్ళిపోతాను మార్నింగ్, ఈవినింగ్. ఓకే, మార్నింగ్ నేను వెళ్ళేసరికి 10:30, 11 అవుతుంది. ఆ టైంకి వెళ్తాము. కొంతమంది 11కి వస్తారు, కొంతమంది 12కి కూడా వస్తారు. ఓకే, ఒక్కొక్క టైం ఒక్కొక్కటి ఉంటుంది. అందరూ ఒకటేసారి వెళ్ళలేరు, 2-3 కూడా కలిసి వెళ్ళలేరు. వెళ్ళకూడదా? వెళ్ళలేరు, వెళ్ళకూడదు కూడా. ఓకే, అంటే పంపరు. ఫస్ట్ నువ్వు వెళ్ళు అని అంటారు. వాళ్ళు వెళ్ళిన ఒక 20 minutes లేదా హాఫ్ అన్ అవర్కి ఇంకొకళ్ళు వెళ్తారు. ఓకే, రోడ్డు మీద ఎంతసేపు అని ఆగుతారు? వేరే అమ్మాయిల కోసం ఎవరు ఆగలేరు కదా, వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అట్లా అని చెప్పేసి ఎవరు ఆగరు. ఇంకేమేం రూల్స్ ఉన్నాయి అక్కడ?
కాంటాక్ట్స్ మార్చుకోకూడదు, ఒకరికొకరు కాంటాక్ట్స్ మార్చుకోకూడదు, ఎవరి ఇంట్లో విషయాలు ఎవరు మాట్లాడుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పాకి సంబంధించిన ఏది మాట్లాడుకోకూడదు. ఓకే, పనికి వెళ్ళారా, వచ్చారా, కూర్చున్నారా, తిన్నారా, అయిపోయిందా, అంత మటుకే ఉండాలి. టైమింగ్స్ ఎలా ఉంటాయండి మీకు? టైమింగ్స్ మార్నింగ్ 10:30 లేదంటే 11 నుంచి ఈవినింగ్ 7:30. నాదైతే 7:30. కొంతమంది అమ్మాయిలు 8 వరకు ఉంటారు, కొంతమంది 8:30కి ఉంటారు. ఒకవేళ క్లయింట్స్ ఎవరైనా ఉంటే 9-9:30 వరకు కూడా ఉంటారు. ఓకే, అలా ఉంటుంది. రోజుకి ఇన్ని చేయాలి అన్నట్టు ఏమన్నా ఉంటుందా? ఇన్ని అని ఏముండదు, బట్ క్లయింట్స్ వస్తే చేస్తూనే ఉండాలి. ఎంతమంది వస్తే అంతమంది చేస్తూనే ఉండాలి. చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత వరకు సంపాదించారు? ఆల్మోస్ట్ నేను ఒక 70,000 or 80,000 వరకు తీసుకున్నాను నేను ఆల్రెడీ. కాకపోతే నాకు ఇంకా అమౌంట్ రావాల్సింది, 1 lakh చేంజ్ వరకు రావాల్సింది నాకు అమౌంట్ అక్కడ నుంచి. నేను తన దగ్గర దాచిపెట్టిన అమౌంట్. మీరు 3.5 నెలలకే మామూలుగా 1 lakh వరకు సంపాదించాను అంటారు. అందులో 1 lakh ఎక్కువనే, ఇంకా 1 lakh ఎక్కువనే. 1 lakh ఎక్కువనే సంపాదించాను. ఆమె దగ్గర నుంచి నాకు రావాల్సిన అమౌంట్ 1 lakh చేంజ్. అంటే ఇప్పుడు B2B చేసినంత వరకు కూడా మీరు 1 lakh పైగా సంపాదించారు దాంట్లో. 3,000 ఉంటుంది అది. ఓకే, సో వాళ్ళు ఏంటంటే 50-50 ఉంటుంది అందులో. ఒక్క క్లయింట్కి అంత వస్తుంది. 100 మీకు, వాళ్ళకి. అవును, 1,500 ఒక్క క్లయింట్కి. అలా డైలీ ఒక 3-4 క్లయింట్స్ చేస్తే మాక్సిమం 5,000. ఓకే, సో అట్లా. సో మీరు స్టార్టింగ్లో నార్మల్గానే జాయిన్ అయ్యారు? నార్మల్ మసాజ్ అది. స్టార్టింగ్లో ఓన్లీ మసాజ్ ఉండే, 20 days ఆల్మోస్ట్ 1 month వరకు ఓన్లీ మసాజ్ ఉండే. సో మసాజ్కైనా కూడా అమౌంట్ ఉంటుంది, 1,000 వరకు ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రా టిప్స్ ఇస్తారు. సో అలా ఒక 1,500 అవుతుంది, ఒక్కొక్కసారి 1,200 అవుతుంది, ఒక్కొక్కసారి 1,500 అవుతుంది. అది సపరేట్ అమౌంట్. మసాజ్ కాకుండా ఓన్లీ సర్వీస్కి, అంటే సర్వీస్కి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో B2B వరకు, అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ క్లయింట్ 3,000 కడితే 1,500 ఉంటుంది. 4,000 కడితే కనుక కొంతమంది అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. క్లయింట్స్ అమౌంట్ పే చేసే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుంచి 4,000 కూడా తీసుకుంటారు ఓన్లీ B2Bకి. అప్పుడు 50-50 ఉంటుంది. ఓకే, క్లయింట్ని బట్టి ఉంటుంది. క్లయింట్ని బట్టి ఉంటుంది అమౌంట్ అనేది ఇక్కడ. మొత్తానికైతే మీరు తెలియకుండానే దాంట్లో ఇరుక్కుపోయారు, కానీ ధైర్యం చేసి బయటకు వచ్చాను అంటారు. సో మీలాగా ఎవ్వరూ అవ్వకూడదు అని చెప్పి మీరు పోలీసులని అలాగే మీడియాని ఆశ్రయించడం జరుగుతుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు ఇలాంటి సిచ్యువేషన్స్లలో పడకూడదని చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ జాయిన్ అవ్వడానికి కారణం నా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సో నా అమౌంట్ ఏదైతే ఆగిపోయిందో నా అమౌంట్ నాకు ఇప్పించగలిగితే అది బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు. నేను కారణం జాయిన్ అవి పని చేయడానికి కారణం కూడా పిల్లల కోసమే. సో ఆ అమౌంట్ అనేది నాకు ఇప్పించగలిగితే అది బాగుంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారమ్మా వాళ్ళ మీద? యాక్షన్ అంటే ఇప్పటి వరకు నాకు ఒక్కటి అర్థం కాలేదు. స్టేట్మెంట్ తీసుకున్నారు, అంతా అయిపోయింది, కేసు కూడా తీసుకున్నారు. నేను ఇన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను నేను, కానీ ఇప్పటి వరకు అది సీజ్ అవ్వలేదు. ఇప్పటికి అది రన్నింగ్ అవుతుంది, ఆ స్పా అనేది ఇంకా రన్నింగ్ అవుతుంది. నాకు అదే అర్థం కాలేదు. అంటే ఏం జరిగి ఉండొచ్చు మీరేమనుకుంటున్నారు? నాకు అదే అర్థం అవ్వట్లేదు. యాక్షన్ అయితే తీసుకుంటున్నాము అని అంటున్నారు, కానీ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మీరు అడిగారా వాళ్ళని? యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది అసలు ఇంకా అది నాకు ఇంకా రాలేదు కదా. ఏంటి అని అంటే యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం, కానీ ఇప్పటి వరకు ఏ యాక్షన్ అయితే లేదు అక్కడ. ఇప్పటి వరకు అది రన్నింగ్లోనే ఉంది. ఎందుకంటే నాకు తెలిసింది అది ఇంకా రన్నింగ్లోనే ఉంది అని చెప్పేసి తెలిసింది. సో అది నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ ఫీల్డ్లో ఏ అమ్మాయి బయటికి రాదు, ఏ అమ్మాయి బయటికి వచ్చి ఎందుకు అంటారు? పరువు. ఏ అమ్మాయి వచ్చి బయటికి చెప్తుందండి ఇలా జరుగుతుంది, నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నారు, ఈ సర్వీస్ చేయమని చెప్పేసి ఏ అమ్మాయి వచ్చి చెప్తుంది చెప్పండి? నేను ఎందుకు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానంటే తెలియకుండా వచ్చే అమ్మాయిలు చాలామంది ఉంటారు ఇందులోకి. తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయే అమ్మాయిలు ఉంటారు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి వస్తారు, కొంతమంది తెలియక వస్తారు. తెలియక వచ్చి ఇరుక్కున్న వాళ్ళకి ఏంటంటే రేపటి రోజున వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లలో పడకూడదు. ఒకవేళ ఇన్ కేస్ పడ్డా కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా భయపడకుండా ముందుకొచ్చి చెప్పేటట్టు ఉండాలి. వాళ్ళ బ్లాక్మెయిల్ని భరించుకుంటూ ఈ సిచ్యువేషన్స్ అన్ని భరించుకుంటూ ఉండకూడదు అని చెప్పేసి నేను ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఇది.